బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి 18, 19, 20వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది పట్టి మీ జీవిత పరంగా చాలా మీ జీవితంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి శుభకార్యాలు వినబోతున్నారు. అలాగే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము చాలా రకాలుగా వెతికిన తర్వాత ఈ కుంభరాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఈ వీడియో కుంభరాశి వారికి నిజంగా అదృష్టం ఉంటేనే మీ కంటపడుతుందండి. ఎందుకంటే మనం ఎంతమంది వెన్ని చెప్పుకున్నా బ్రహ్మంగారు చెప్పినట్లుగా జరగటం అంటే అది మామూలు విషయం కాదు, అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే బ్రహ్మంగారు ఎన్నో వేల సంవత్సరాల కిందట రాసినటువంటి గొప్ప గొప్ప వాక్యాలు సేమ్ అలాగే మనకి ఇప్పుడు ఈ రోజుల్లో జరగటం అంటే అదొక వింత, అదొక సృష్టి అన్నమాట. అది తేలికగా తీసేసేటటువంటి విషయం కాదండి. బ్రహ్మంగారు చెప్పినట్లుగా కాస్త అటు ఇటు అయినా సరే జరుగుతున్నవి ఇప్పుడు మనకి ప్రస్తుతం అవే జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి బ్రహ్మంగారి మాటలు అనంటే ప్రత్యేకంగా ఈ కుంభరాశి వారి గురించి ఏం చెప్పారో తెలుసుకోవాలి అనంటే నిజంగా మీకు అదృష్టం అనేది ఉండాలి. ఎందుకంటే మీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు బ్రహ్మంగారు చెప్పినట్లుగా మీరు చేసుకోవటం వలన మీ జీవితం ఇంకా పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అందులో మీకు ఎటువంటి సందేహము అనేది లేదు. కాబట్టి వీడియోని పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదన్నమాట. ఈ కుంభరాశి వారిది వచ్చేటప్పటికి రాశి పరంగా 11వ రాశి, అంటే రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ఇది వాయుతత్వపు రాశి, అంటే స్థిర రాశిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మనకి ఈ కుంభరాశి వారిలో పుట్టినటువంటి వారి కిందకు వస్తారనమాట. ఈ కుంభరాశి వారు నిజంగా చాలా చాలా అదృష్టవంతులండి. మనకి రాశి చక్రాల్లో ఎన్ని రాశులు ఉన్నప్పటికీ ముందు అదృష్టపు ఉన్నటువంటి బాగా అదృష్టం ఉన్నటువంటి రాశి ఏదైనా అంటే మనం కుంభరాశిగా మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. అలా చెప్పుకోవటానికి ఎలాంటి సందేహం కూడా లేదనమాట. అంటే నిజంగా కుంభరాశి వ్యక్తులు అంత అదృష్టవంతులు, పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అయినా సరే వీరి జీవితంలో కష్టాల సంఖ్య అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఈ కుంభరాశి వారి పురుషులు కానీ స్త్రీలు కానీ వారి యొక్క అందం గురించి మనం మాట్లాడాల్సి వస్తే చాలా అందగాళ్ళండి వీరు. మగవారైనా ఆడవారైనా సరే చక్కగా అందమైనటువంటి గుండ్రటి ముఖంతో, పొడవైనటువంటి జుట్టుతోటి చాలా చక్కగా చామన ఛాయతో చాలా చక్కగా ఉంటారండి. పెద్ద పెద్ద కళ్ళతోటి వీరిని చూడంగానే ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతారు. వీరిని చూడంగానే ఎవరైనా సరే వీరిని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. వీరి ఫేస్లో వచ్చేటప్పటికి ఒక మంచి లక్ష్మీ కళ, ఒక వెలుతురు అనేది ఉంటుందన్నమాట. వీరికి యొక్క ఆ జీవకళ, లక్ష్మీ కళ అనేది ఉట్టి పడుతూ ఉంటుందన్నమాట. వీరు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా చురుగ్గా ఉంటారు. ఏ పనిలోనైనా సరే చాలా చురుకుగా మేము చేయలేంలే పెట్టలేంలే అని చెప్పేసి అనుకోరనమాట. చాలా యాక్టివ్గా చేస్తారు. ఏ పనైనా సరే చాలా శ్రద్ధగా చాలా కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉంటారనమాట. అలాగే వీరికి జాలి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వీరి ఎదురుగా కానీ లేదా వీరి బంధువుల్లో అవ్వచ్చు, వీరి స్నేహితుల్లో అవ్వచ్చు, ఏదైనా కాస్త ఎవరైనా ఇబ్బందిగా ఉన్నారు అనంటే కాస్తో కూస్తో సహాయం చేసేటటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే వీరికి స్వార్థం కూడా ఉంటుంది. జాలి అంటే ఇక్కడ స్వార్థం లేదని కాదు, కుంభరాశి వారికి కొంచెం స్వార్థం ఎక్కువేనని చెప్పుకోవచ్చు. మిగిలిన అన్ని రాశుల వారితో పోలిస్తే కుంభరాశి వారికి కొంచెం స్వార్థం ఎక్కువే. స్వార్థం ఉండాలండి, అలా ఉండటం తప్పేమీ కాదు. మన జీవితంలో అలాంటి ఆశా స్వార్థాలు లేకపోతే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేము. కాకపోతే ఎవరి దగ్గర ఉండాలి, ఎవరి దగ్గర ఉండకూడదు, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదు అనేటటువంటి కొన్ని మెలకువలు తెలుసుకొని ఉండటం వలన నష్టమైతే ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, మనం ఒక 100 రూపాయలు సంపాదించుకున్నాం అనుకోండి, ఎవరికైనా ఒక 5 రూపాయలు దానంగా ఇవ్వచ్చు. అలా ఇవ్వటం వలన మనకు పోయేది ఏమీ లేదు. అంతకంతా ఇప్పుడు మనం ఒక 5 రూపాయలు ఎవరికన్నా దానం చేశామనుకోండి, ఇంకో 10 రూపాయలు మనకు కలిసి వచ్చేటటువంటి అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడనమాట. మనకు పెట్టే మనస్తత్వం ఉన్నప్పుడు దేవుడు మనకు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. మనకే చేయరానప్పుడు కొంతమందిని మనం గమనించినట్లయితే కోటేశ్వరులు ఉంటారు. ఎంత కోటేశ్వరులు ఉన్నప్పటికీ కూడా 1 రూపాయి దానంగా ఇవ్వాలన్నా కూడా వాళ్ళు 100 సార్లు ఆలోచిస్తారనమాట.
అంటే వాళ్ళకి అంటే ఉన్నా కూడా ఇవ్వటానికి వాళ్ళకి అంత మనసు రానప్పుడు దేవుడు అదే అనుకుంటాడు, వీళ్ళకి ఉన్నా వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, మరి వీళ్ళకి నేను ఎలా ఇవ్వాలి అని చెప్పేసేసి దేవుడు కూడా ఆలోచించుకుంటాడు అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనం దానం చేయటం వలన మనకు దరిద్రం అనేది దూరం అవుతుంది, మనకు కలిసి వస్తుంది. మనలో ఉన్నటువంటి గొప్ప మనసు అనేది ఆ దైవానికి అర్థమవుతుంది. మనుషులకి ఏది అర్థం అవ్వాల్సిన పని లేదండి. మంచి కానీ చెడు కానివ్వండి, ఏదైనా సరే ఆ భగవంతుడికి అర్థం అవ్వాలని చెప్పేసి మనం ప్రతిరోజు కూడా అదే కోరుకోవాలి. అలా ఈ కుంభరాశి వారిలో వచ్చేటప్పటికి అన్ని రకాలైనటువంటి సుగుణాలు కలిసి ఉంటాయి అన్నమాట. అంటే త్యాగం ఉంటుంది, జాలి ఉంటుంది, ధైర్యం ఉంటుంది, అలాగే తెలివి ఉంటుంది, అలాగే స్వార్థము ఉంటుంది, పొగరు ఉంటుంది, పెత్తనం చేయాలని అనుకుంటారు. అంటే ఒకరి కింద మేము తగ్గాలి అని అనుకోరు అనమాట. మేము ఒకరికి సలహా ఇవ్వాలి కానీ ఒకరి కింద మేము బ్రతకము, ఒకరి కింద మేము సలహాలు తీసుకోము అని చెప్పేసి నాయకత్వ లక్షణాలు అనేవి వీరి దగ్గర ఎక్కువగా ఉంటాయని చెప్పేసేసి మనకు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం తెలిసినటువంటి విషయాలు అనమాట ఇవన్నీ కూడా. పొగరు, మంచితనం ఉన్న కాడ పొగరు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మనిషి అన్న తర్వాత ఖచ్చితంగా పొగరు ఉండాలి. ఎప్పుడూ కూడా మనం లొంగిపోతే మనకంటూ మన వ్యక్తిత్వానికంటూ విలువ ఉండదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అన్ని సందర్భాలలో కాదు, కాకపోతే ఏదైనా సరే చూపించేటప్పుడు సందర్భానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే మనం చేసేటటువంటి ఆ లక్షణాలకు ఒక విలువ అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అలాంటి లక్షణాలన్నీ కూడా చక్కగా ఈ కుంభరాశి వారు తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో వీరికి బాగా తెలుసు అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ కుంభరాశి వారు ఏంటంటే కుటుంబం కోసం చాలా కష్టపడేటటువంటి వ్యక్తులుగా ఉంటారనమాట. అంటే వీరి సంతానం గురించి బాగా మేము కష్టపడాలి, మా పిల్లల్ని బాగా అంటే చదివించాలి, మంచిగా సెటిల్ చేయాలి, పిల్లలకి ఎటువంటి లోటు ఉండకూడదు, తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపాదన అనేది మేము మా బిడ్డలకి ఇచ్చుకోవాలి అని చెప్పేసేసి ఏంటంటే వీరు ఎక్కువగా తపన పడేటటువంటి వ్యక్తులుగా ఉంటారనమాట. అంటే వీరి యొక్క సంతానాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళటానికి రేయింబొగుళ్ళు ఎంత కష్టాన్నైనా సరే ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా పడటానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ కుంభరాశి వారిని చేసుకున్నటువంటి భాగస్వాములు అవ్వచ్చు, వారి సంతానం అవ్వచ్చు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరికి ఫ్రెండ్లీగా ఉండేటటువంటి మనస్తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరితోనైనా సరే చిన్నపిల్లల్లాగా అంటే బెట్టుగా, గర్వంగా, పొగరుగా కొంతమందిని మనం గమనించినట్లయితే పిలిస్తే తప్ప పలకరు. అలా కాకుండా ఈ కుంభరాశి వారు ఏంటంటే మనం పలకరిస్తే చాలా ఈజీగా మనతో కలిసిపోయేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా వీరికి ఏంటంటే ఫేస్ రీడింగ్, అంటే ఎదుటి వారి యొక్క ఫేస్ని బట్టి వీరు ఎలాంటి వారు, వీరి మాటలు మనం ఎంతవరకు వినొచ్చు ఏంటి అనేది కూడా వీరికి చక్కగా అర్థమవుతుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎదుటి వారి మాటలు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటారు. ప్రతిదీ కూడా గుడ్డిగా వీరు ఫాలో అవ్వరు. ఎందుకంటే కుంభరాశి వారికి సొంత నిర్ణయాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వారి మాట వారే, అంటే తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. ఒకసారి తప్పు జరిగింది అనుకోండి, అది గుణపాఠంగా తీసుకొని రెండవసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటారు. అంతేకాని ఎక్కువగా కూడా వీరి సొంత నిర్ణయాల మీద, సొంత కాళ్ళ మీద స్వయంగా నిలబడాలని కోరుకునేటటువంటి వ్యక్తులుగా మనకి ఇక్కడ శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. వచ్చేటప్పటికి ఈ 3 రోజుల్లో 2 రోజులైతే బాగా బిజీగా ఉంటారండి. ఒక్కరోజు మాత్రం కాస్త విశ్రాంతి తీసుకోవటం అనేది జరిగిద్ది. అంటే ఖచ్చితంగా వీరు విశ్రాంతి కూడా తీసుకోవాలి. ఎందుకంటే వీరికి ఈ మధ్య అంటే చాలా బిజీగా ఉండటం వలన రేయింబగళ్ళు కూడా వీరి శక్తికి మించినటువంటి కష్టం అనేది పడుతున్నారు. ఎందుకంటే వీరికి ఆశ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే మేము బాగా సంపాదించాలి, నలుగురిలో ఒక మంచి స్టేజ్లోకి రావాలి అనేటటువంటి ఒక తాపత్రయం వలన వీళ్ళు రేయింబగళ్ళు వీరి శక్తి మించి కష్టపడటం వలన దానికి తగినటువంటి సంపాదన వీరు ఖచ్చితంగా చూస్తున్నారు. వీరు ఎంత కష్టమైతే పడుతున్నారో ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే అంతకు రెట్టింపు సంపాదన చూసి వీరు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది. కాకపోతే వీరికి ఏంటంటే ఈ మధ్య చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అంటే సమయానికి తిండి లేకపోవటము, సమయానికి తినకపోవటము, సమయానికి నిద్రపోకపోవటం వలన చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే ఒక గ్యాస్ ప్రాబ్లం అవ్వచ్చు, ఒక చిన్న తలనొప్పి అవ్వచ్చు, కాళ్ళు నొప్పులని ఈ మధ్య అంటే తరచుగా జలుబు చేయటము, తుమ్ములు రావటము, ఇట్లా చిన్న చిన్న ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వీరికి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మధ్య వస్తున్నాయి. కాబట్టి మీరేంటంటే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా కాస్త సమయానికి తిండి, సమయానికి నిద్ర, మీ ఆరోగ్యం మీద మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది ఉంచుకోవాలి. లేకపోతే మీరు సంపాదించే సంపాదన మనకు ఆరోగ్య సమస్యలు వస్తే అంతకంత ఖర్చు అయిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. దానివల్ల కుటుంబంలో కూడా గొడవలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీరు కాస్త అంటే ఉదయాన్నే
ఉదయాన్నే లేచి కాస్త చిన్న చిన్న వ్యాయామాలు, అలాగే కాస్త మెడిటేషన్ అంటే ధ్యానం లాంటివి చేసుకోవటము, ఇలాంటివి చేసుకోవటం వలన మీరు ఆరోగ్యపరంగా మంచిగా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాస్త ప్రాణాయామాలు, చిన్న చిన్న వ్యాయామాలు, సూర్య నమస్కారాలు, మీకు అవకాశం కుదిరితే సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు, కొంచెం అనులోమ విలోమ ప్రాణాయామము, అలాగే కొంచెం మనకేంటంటే ఇవి నాడీ శోధన ప్రాణాయామము, ఇలా కొన్ని రకాలైనటువంటి ప్రాణాయామాలు, చిన్న చిన్న వ్యాయామాలు, కాస్త ధ్యానం చేయటము రోజు ఉదయం పూట, రాత్రి పడుకునేటప్పుడు ఒక పావు గంట కానీ ఒక అరగంట కానీ కళ్ళు మూసుకొని మీ యొక్క శ్వాసను గమనించటం, అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు ధ్యానం చేయటం వలన మీకు చాలా వరకు కూడా మైండ్ అనేది ఫ్రెష్ అయ్యి ఆలోచనల సంఖ్య అనేది తగ్గి మీ ఆరోగ్యం మెరుగుపడటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీ ఆరోగ్యం కోసం ఒక గంట సేపైనా మీరు తీసుకోవటం వలన మీరు జీవితంలో మీరు సాధించాలనుకున్నవి ఇంకా మంచిగా సాధించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ కుంభరాశి వారు ఈ 2 రోజుల్లో కూడా అంటే ఏదన్నా ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఈ కుంభరాశి వారికి నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ నరదిష్టి ప్రభావం వలన మీకు చాలా రకాలైనటువంటి అంటే ఇబ్బందులు, అంటే కొన్ని అనారోగ్య సమస్యలు, ఇలాంటివి కొంచెం ఏదన్నా ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇలాంటివి రావటానికి కూడా మీకు నరదిష్టి అనేది కొంచెం ఎక్కువగా దానివల్ల మీకు ఈ సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పటం అనేది జరిగింది. అంటే ఏదన్నా డబ్బులు చేసిన కాడ కూడా ఒక్కొక్కసారి డబ్బులు పెండింగ్ పడటము, ఎవరన్నా ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవటము, ఇట్లా కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఈ నరదిష్టి వలన మీకు ఎక్కువగా వస్తుందన్నమాట. కాబట్టి మీరేంటంటే కాస్త ఏదన్నా దేవాలయాలకి అంటే శివాలయానికి వెళ్ళటము, కాస్త సోమవారం పూట అయితే శివాలయానికి వెళ్ళండి. చాలామంది కూడా సోమవారం రోజున మనం శివాలయానికి మీరు వెళ్తే గమనించినట్లయితే ఎంతమందో భక్తులు వస్తారండి. శివభక్తులు శివుని ఆరాధన చేయటం వలన మీకున్నటువంటి కష్టాల సమస్యలు, నష్టాల సమస్యలు చాలా వరకు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇక్కడ బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం చెప్పడం అనేది జరిగింది. ఆ శివుని యొక్క కాస్త విభూదిని ధరించడము, ఆ విభూదిని తీసుకొచ్చుకొని సోమవారం రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఒక చిటికెడు విభూదిని వేసుకొని స్నానం చేయటం వలన మీకున్నటువంటి అంటే శరీరానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదా ఇంటి మీద కానీ ఏదన్నా నరదిష్టి దోషాలు, నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీలు ఇలాంటివి ఏదన్నా ఉన్న చెడు మొత్తం కూడా ఇలా విభూదిని కలిపి స్నానం చేయటం వలన చాలా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు కాస్త ఆవుకు కాస్త పూజ చేసుకోవటము, ఆవుకు కాస్త ఒక అరటిపండు పెట్టుకోవటము, కాస్త ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకోవటము, మాంసాహారం అనేది కాస్త తగ్గించటము, ఎందుకంటే మీరు కొంచెం భోజన ప్రియులుగా ఉంటారన్నమాట. మాంసాహారం అనేది మీరు చాలా వరకు కూడా తగ్గించడం వలన మీ ఆరోగ్యం ఇంకా మెరుగుపడటానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ స్థానంలో మీరు ఆకులు, పండ్లు, కూరగాయలు, జ్యూసులు, ఇట్లా అంటే పండ్ల రసాలు ఇలాంటివి ఎక్కువగా మీరు ఆహారంలో చేర్చుకోవటం వలన, అంటే డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి చేర్చుకోవటం వలన మీ ఆరోగ్యం అనేది మంచిగా మెరుగుపడటానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలివితేటలు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కొంచెం ఈ కుంభరాశి వారికి నిద్రలేమి సమస్య కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ నిద్ర కూడా చక్కగా పట్టడానికి, ఇలాంటివి చేయటానికి మీరు ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవటం అనేది చాలా అవసరం అన్నమాట. కాబట్టి చక్కగా ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించండి. అలాగే ప్రయాణంలో కూడా జాగ్రత్త తప్పనిసరి. అంటే ఏదన్నా ప్రయాణాలు బండి మీద కానీ ఏదన్నా కారులో కానీ వెళ్తున్నప్పుడు కాస్త హెల్మెట్ పెట్టుకోవటము, సీట్ బెల్ట్ పెట్టుకోవటము ఇలాంటివి జాగ్రత్తలు తప్పనిసరిగా మీరు పాటించాలి. అలాగే మీకేంటంటే ఈ ఒక్కరోజు కాస్త ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేటటువంటి, అంటే సంతోషంగా గడిపే, పిల్లలతో అవ్వచ్చు, భార్యతో, భర్తతో ఇట్లా సంతోషంగా గడిపే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరు కుటుంబ సభ్యులతో కూడా మీకు ఏదన్నా చెప్పుకోలేని మానసిక సమస్యలు ఉన్నా కూడా వారితో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్తో ఎక్కువగా తరచుగా ఫోనుల్లో మాట్లాడమాకండి. అంటే కొంచెం ఫోన్స్ ఎక్కువగా చూడటము, ఫోన్స్ ఎక్కువగా వాడటము, పదే పదే ఫోనుల్లో ఎక్కువగా మాట్లాడటము, కొంచెం ఇలాంటివి మీరు తగ్గించడం వలన మీకు ఫ్యామిలీతో టచింగ్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. దానివల్ల మీరు ఇంకా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఫోన్ను కొంచెం అలవాటుగా మీరు ఎక్కువగా ఈ మధ్య వాడటం అనేది చేస్తున్నారు కాబట్టి ఆ అలవాటును కొంచెం తగ్గించండి. అంటే చూసుకోవాలి, కాకపోతే కాస్త ఒక లెక్క ప్రకారం అయితే మీకు ఆరోగ్యానికి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది. అలాగే
మీరు కొంచెం కోపం అనేది తగ్గించుకోవాలండి. దానివల్ల మీకు అనారోగ్య సమస్యలు, టెన్షన్స్ ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే అంటే గబక్కన ఎవ్వరిని కూడా అంటే మీరు చాలా వరకి కూడా కుంభరాశి వారు ఏంటంటే నిదానంగా, స్లోగా ఉంటారు. చాలా తక్కువగా మాట్లాడతారు. ఒకవేళ ఎప్పుడన్నా ఎదుటివారు కంట్రోల్ తప్పించినా సరే మీరు ఎవ్వరిని కూడా నోరు జారి ఏమీ అనమాకండి. అంటే తిట్లు, శాపనార్థాలు ఇలాంటివి పెట్టవద్దు. అవేంటంటే కర్మానుసారం తిరిగి మనకే వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చాలా వరకి కూడా అంటే మాట అనేది చాలా వరకు ఎవరిని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టిన ఇప్పుడు తప్పు ఒప్పులు శిక్షలు వేయటానికి డిసైడ్ చేయటానికి భగవంతుడు ఉన్నాడండి. ఏ మనిషిని కూడా మనకి చేసేటటువంటి అంటే డిసైడ్ చేసే హక్కు మనకు లేదు. ఆ చేయటం కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఒకవేళ మనం ఎదుటి వారి వైపు చూపిస్తే మిగిలిన 4 వేలు మన వైపే చూపిస్తాయి. కాబట్టి ఎవరిని కూడా మనం నిందించొద్దు. తప్పైన వాళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చు, చెడ్డవాళ్ళు అవ్వచ్చు, అవన్నీ మనకు అనవసరం. మన పని మనం చేసుకుంటూ వెళ్ళటం ఒక్కటే ముఖ్యం. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఈ కుంభరాశి వారి విద్యార్థులు చక్కగా పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. బాగా శ్రద్ధగా చదువుతారు. ఇంకా అన్ని రంగాల్లో వారికి బాగుంది. అంటే ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ కానివ్వండి, వ్యాపారంలో వాళ్ళకు కూడా బాగా కలిసి రావటం, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావటము, ప్రమోషన్స్ రావటము, ఇట్లా పిల్లలకు కూడా మంచిగా ఎవరన్నా విదేశాలకు వెళ్ళే వాళ్ళు అక్కడ వాళ్ళకి అవకాశాలు రావటం అవ్వచ్చు. వివాహాలు కాని వాళ్ళకు వివాహం జరగటము, ఇష్టమైన వాళ్ళతోటి ప్రేమించుకునే వాళ్ళకు కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. సంతానం లేని వారికి కూడా ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది. అప్పులు ఏదన్నా ఉన్నా కూడా తీరి మీరు ఒకరికి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారని చెప్పేసేసి మనకి ఇక్కడ చెప్పటం అనేది జరిగింది. కాబట్టి కుంభరాశి వారు ఏంటంటే వీరు జీవితంలో చాలా వరకు కూడా వీరి అనుభవాలు వీరికి పాఠాలుగా వచ్చినాయి. కాబట్టి వీరు జీవితంలో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీరు చిన్న చిన్న దానాలు, చిన్న చిన్న సహాయ సహకారాలు అనేవి మీకన్నా అంటే మీకు చేసి ఉన్న వాళ్ళకి అవ్వచ్చు, ఏదన్నా మీ ఎదురుగా ఏదన్నా ఉన్నా కూడా వారికి కూడా కాస్త ఏదన్నా మీకు చేతనైనటువంటి సహాయం మీరు చేయటం వలన మీ జాతక పరంగా ఉన్నటువంటి కాస్త కూస్త ఏదన్నా శని ప్రభావం కూడా తగ్గి మీకు ఇంకా పట్టిందల్లా కూడా బంగారం అవటానికి అవకాశం అనేది ఉందండి. కుంభరాశి వారికి అయితే ఈ 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటి వల్ల మీరు ఎక్కువగా ఓవర్గా అయితే టెన్షన్ తీసుకోవద్దు. మీ జాతక పరంగా దైవానుగ్రహం పుష్కలంగా ఉంది కాబట్టి ఎలా వచ్చినాయి అలాగే వెళ్ళిపోతాయి. అర్థమైంది కదండి ఈ 3 రోజులు మీకేంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. వారు కూడా దీనివల్ల మరింత విలువైనటువంటి సమాచారం తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.